షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఈరోజు సిల్వర్ రేట్ ఎలా ఉంది సార్? మరి గోల్డ్ పెరిగినట్టు సిల్వర్ కూడా పెరిగిందా లేదంటే తగ్గిందా? ఎలా ఉంది మూమెంట్? అఫ్ కోర్స్ గోల్డ్ పెరిగింది అనుకోండి, దాదాపు గ్రాముకి 120 రూపాయలు పెరిగిందండి. అండ్ గ్రాముకి దాదాపు 12,500 రేట్ పలుకుతుంది బంగారం రేట్ ఇవాళ. 24 క్యారెట్ గోల్డ్ చెప్తున్నాను, నాట్ 18 క్యారెట్ గోల్డ్ ఆర్ 22 క్యారెట్ గోల్డ్ కాదు. సో ఆ విషయం ఎందుకు చెప్పారంటే సిల్వర్ వీడియోలో, సిల్వర్ ఎంత పెరిగింది అనుకుంటున్నారు? 3 రూపాయలు. మరి ఎక్కడ 120 రూపాయలు గ్రాముకి, ఎక్కడెక్కడ గ్రాముకి మీరు 3 రూపాయలే? అసలు అది పెద్ద విషయమా? దాని గురించి డిస్కషన్ చేయడమా? దాని గురించి ఎపిసోడ్ చేయడమా? అక్కడే ఉంది అసలు విషయం. ప్లీజ్ మీరు అందరూ కూడా ఏదైతే డీటెయిల్స్ నేను చెప్తూ ఉంటానో అందులో ఇంకా డెప్త్గా వెళ్ళండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఎందుకంటే గ్రాముకి మీకు బంగారం ప్రకారంగా అయితే మీరు పోల్చుకుంటే సరే ఎక్కువ అనిపిస్తుంది, 100 రూపాయలు 200 రూపాయలు 300 రూపాయలు పెరిగితే. కానీ సిల్వర్లో మాత్రం మీ గ్రాముకి రూపాయో 2 రూపాయలు 10 పైసలు అని మాట్లాడుకుంటుంటే చచ్చా అసలు ఏంటిది, ఇది ఇంతేనా వెండి పెరిగేది ఆర్ పడిపోయేది అని చెప్పేసి మీరు అనుకుంటారు. కానీ అసలు విషయం ఏంటి తెలుసా? వెండి మీరు ఎప్పుడు కూడా 1 గ్రాము కొనరు, 10 గ్రాములు కూడా కొనరు. మామూలు పట్టగొలుసులు కొనాలంటే కూడా 30 నుంచి 50 తులాల మధ్యలో, లేదంటే 20 తులాల నుంచి 40 తులాల మధ్యలో మీకు ఉన్న పట్టగొలుసులు కొంటారు. అదే మీరు ఒక అన్నం తినే ఒక మంచి డైనింగ్ ప్లేట్ కానివ్వండి, సిల్వర్తో చేయించుకోవాలి, ఒక గ్లాస్ కానివ్వండి, దేవుడి కోసం కావాల్సిన ఆ వస్తువులు కానివ్వండి, కనీసం మీకు 500 గ్రాము యావరేజ్గా ప్రైస్ ఉంటుందంటే, మీకు యావరేజ్గా వెయిట్ ఉంటుంది. ఒక 500 గ్రాము 400 గ్రాము. ఆ టైంలో ప్రైస్ ఎంత ఉంటుంది మీకు? చూడండి, ఇక్కడ స్పాట్ మార్కెట్లో ఇవాళ 3 రూపాయలు పెరిగింది, 170 రూపాయలు నిన్నుంటే ఇవాళ 173 ఉంది. మీరు కేజీ గురించి మాట్లాడితే 1,70,000 రూపాయలు ఉందండి నిన్న. ఇవాళ చూసుకుంటే 1,73,000 రూపాయలు పెరిగింది. అంటే 3,000 రూపాయలు మీకు ఎఫెక్ట్ అన్నది ఇక్కడ 3 రూపీస్ అయితే ఇక్కడ 3,000 రూపీస్ ఉంది. అమ్మో అంటారు అప్పుడు. బికాస్ సిల్వర్ ఈజ్ నెవర్ పర్చేస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 1 grams and 2 grams ఆర్ మేబీ 10 grams. మహా అంటే మీకు సిల్వర్ ఎక్కువగా యూజ్ చేసేటప్పుడు కొంతమంది అయితే 30 కేజీల వెండి సామాన్లు కూడా చేయించుకుంటారు సంవత్సరానికి ఒక్కసారి. అసలు 30 కేజీలది ఏముంటుందండి అంతగానం చేయించుకుంటానని నాకు అర్థం కాదు. కొంతమంది అయితే ఇప్పుడు లైక్ మనము చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. దేవుడికి కిరీటం కానివ్వండి బంగారంలో చేస్తారు, కానీ చిన్న చిన్న సామాన్లు ఏవైతే ఉంటాయో అవన్నీ మొత్తం మీరు లెక్క చూసుకుంటే మీకు ఈజీగా ఒక 2-3 కేజీలు వెండి సామాన్లు ఉంటాయి. మరి మీకు కేజీ కిరీటాలు ఉండవు బంగారంలో. సో చూసుకుంటే అసలు ఎఫెక్ట్ అయిన ప్రైస్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కేజీ ప్రకారం చూసుకుంటే. సో గ్రాము విషయంలో రూపాయి తగ్గిందా పెరిగిందా అంటే మీకు ఎఫెక్ట్ అయ్యేది మాత్రం కేజీ రూపకంలో, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? గ్రాముకైతే రూపాయి పెరుగుతున్నట్టుగా మనకు కనిపించినప్పుడు సిల్వర్ చూసుకుంటే ఇక్కడ మీకు 1,73,000 రూపాయలు మనం ఆన్లైన్లో చూపిస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే ఇండియన్ గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలరీ అసోసియేషన్ ఏదైతే ఉందో అందులో మీకు రకరకాల అసోసియేషన్స్ ఉన్నాయండి స్టేట్ ప్రకారంగా. చెన్నైలో వెళ్తే మీకు తమిళనాడు జ్యువెలర్స్ అసోసియేషన్ ఉంది. ఇక్కడ చూసుకుంటే మీకు తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర కోసం ఒకటే ప్రైస్ ఉండే అసోసియేషన్ కూడా ఉంది. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ ప్రైస్ కంటే ఎక్కువగా ఈ మధ్య కస్టమర్స్ని ఫ్రాడ్ చేస్తున్నారు, చీట్ చేస్తున్నారు. ఎలాగో చెప్తా. క్వాలిటీ విషయంలో కాదండి, క్వాలిటీ ప్యూరిటీ, ఎందుకంటే అది మరి చాలా సీరియస్ ఫ్రాడ్ అయిపోతుంది కాబట్టి ఆ విషయంలో సరిగ్గానే ఉన్నారు. కానీ ఏం చేస్తున్నారు తెలుసా? మీకు వేస్టేజ్ ఛార్జెస్, వాల్యూ అడిషన్, మేకింగ్ ఛార్జెస్ అని చెప్పేసి ఉంటాయి కదండి. మిగతా వాళ్ళు రేట్ ఏం చేస్తున్నారంటే వెండి రేటు మీకు కరెక్ట్గా తగ్గించేసి చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ 1,73,000 రూపాయలు ఉంటే కేజీకి, వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే 1,70,000 నేను మాత్రం మీకు నిన్నటి ధరకే ఇస్తున్నాను చూడండి, ఇవాళ మాత్రం అందరూ మీకు 1,73,000 ప్రకారంగా ఇస్తున్నారు అంటే, అబ్బా ఎంత మంచి షాప్ అతను, అంత కేర్ తీసుకుంటాడు, కస్టమర్కి 3,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నాడు నిన్నటి ధర మీద అని చెప్పేసి మీరు హ్యాపీ ఫీల్ అవుతారు కదా. అక్కడ వేస్తాడు వాడు 25% మేకింగ్ ఛార్జెస్. మీకు అర్థమైందా? సో ఇక్కడ తగ్గించింది అక్కడ వసూలు చేసుకుంటాడు. అంటే 25 to 30% అని పెట్టేసి అక్కడ కూడా మీకు డిస్కౌంట్ ఇచ్చినట్టే ఇచ్చి 1% 5% ఇచ్చి మిగతాదంతా పూసేస్తాడు మీకు. ఇక అంటే ఎక్స్ట్రా ఛార్జెస్ మీరు అక్కడ కడుతున్నారు, ఇక్కడ మాత్రం ధర తక్కువ ఉంది. ఇకపోతే మిగతా కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి, నేను ఎవరి పేరు తీసుకోదలుచుకోలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సార్ మా దగ్గర 10% ఉందండి మేకింగ్ ఛార్జెస్, మీరు అక్కడ 30% 20% పే చేస్తున్నారండి, 10%కే మీకు ఆభరణాలు జ్యువెలరీ అన్నీ మేము చేసిస్తున్నాం కదా, సో రండి మా దగ్గర తక్కువ మేకింగ్ ఛార్జ్లో కొనుక్కోండి అని చెప్పంగానే జనాలు తండోపతండాలుగా ఆ షాప్కి వెళ్తున్నారు.
చాలామంది మీడియాలో కూడా ఈ అడ్వర్టైజ్మెంట్ చాలా ఎక్కువగా చేస్తున్నారు, మా దగ్గర మేకింగ్ చాలా తక్కువ ఉన్నాయని. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, 1,73,000 రూపాయలు మీకు హైదరాబాద్లో ధర ఉంటే వాళ్ళు చెన్నైలో ఉన్నది 1,78,000, 1,80,000 రేట్ ప్రకారంగా మీకు వెండి అమ్ముతున్నారు. అంటే ఇక్కడ మీకు తగ్గించింది అక్కడ వసూలు చేసుకుంటున్నారు. సో ప్లీజ్ అండర్స్టాండ్, ఇలాంటి ఫ్రాడ్స్ అనేటివి మాత్రము ఓరల్గా చేస్తున్నారు కాబట్టి దీనికి మీ దగ్గర ఆధారం ఉండదు. సో అక్కడ జనాలు మోసపోతున్నారు. సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. నౌ కమింగ్ బ్యాక్ టు చార్ట్ విషయానికి వస్తే, సిల్వర్ ఎలాగైతే నిన్న ఓవర్ సోల్డ్ జోన్కి వచ్చిందో అక్కడ నుంచి మీకు సిల్వర్ మళ్ళీ పెరిగిపోయేసి ఇట్ హాస్ గాన్ అప్. అండ్ ఇవాళ కూడా కాస్తంత గ్యాప్ అప్తో ఓపెన్ అయింది. వాల్యూమ్స్ చూసుకుంటే ఇంకొక విషయం, గోల్డ్లో జరిగినట్టుగానే సిల్వర్లో కూడా జరుగుతుంది. ఈ నెల సైడ్ వేస్లో ఉంది, ఎందుకంటే ఇన్సైడ్ బార్. మంత్లీ చార్ట్స్లో చూసుకుంటే అక్టోబర్ నెల హై దాటలేదు, అక్టోబర్ నెలలో లో ఏదైతే క్రియేట్ చేసిందో దాన్ని తెగ్గొట్టట్లేదు, దాని మధ్యలో ఉండి నరకం చూపిస్తుంది అసలు మీకు ఈ నెల మొత్తం. సైడ్ వేస్లో ఉంది కాబట్టి మీకు ఎక్కువ మట్టుకు మార్కెట్లో వాల్యూమ్స్ లేవు. చాలామంది 10-20 లాట్లు కొని అమ్మే బదులు 1 లేదా 2 లాట్లతోనే ట్రేడింగ్ చేసుకుంటున్నారు. ఎక్కువ మంది కూడా చేయట్లా బికాస్ ఆఫ్ ఇన్సైడ్ బార్. నౌ కమింగ్ బ్యాక్ టు ది లెవెల్స్, ఈ రోజున ఫ్యూచర్స్ మార్కెట్లో 1,55,550 రూపాయలు మీకు సిల్వర్ మెగా అలాట్ ఉంటే 900 రూపాయలు ప్రాఫిట్లో ట్రేడ్ అవుతుంది. నా లుకింగ్ అట్ ది లెవెల్స్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్, 1,56,043, 1,58,564, 1,59,963. ఈ 3 రేట్లు మీకు రెసిస్టెన్స్ అనమాట. సపోర్ట్ లెవెల్ 1,52,123 అండ్ 1,50,724, 1,48,203. సో ఎందుకంటే మనం ఇప్పుడు సైడ్ వేస్ మంత్లో ఉన్నాం కాబట్టి కిందికి వెళ్ళొచ్చు, పైకి వెళ్ళొచ్చు, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. డైరెక్షన్ మాత్రం ఎటువైపు చూపెట్టలేదు. కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇప్పుడు ఏం చేయమంటారు సార్ అన్న క్వశ్చన్ వచ్చినా కాల్ చేయండి, చెప్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.